హలో, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ప్రెస్ మీట్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు సార్. మా వాయిస్ మాత్రం ఎలాగైనా మమ్మల్ని మానవతా దృక్పథంతో చెప్తున్నాము. మా కష్టాలని, మా వాయిస్ అని కాదు, మా కష్టాలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని మిమ్మల్ని ప్రత్యేకంగా వేడుకుంటున్నాం సార్. మేము 2006 నుంచి ఈ వెట్టి చాకిరితో మునిగిపోతున్నాం సార్. ఎందుకంటే మేము బ్రతిమాలి బామాడి ఏది చేసినా మమ్మల్ని ప్రభుత్వం గుర్తించటం లేదు. బీఆర్ఎస్, టీఆర్ఎస్, అన్ని ఆర్ఎస్లు కలిసి మమ్మల్ని దిగజారేటట్టు చేస్తున్నాయి సార్. అవుట్ సోర్సింగ్ రేపటికైనా రెగ్యులరైజ్ అవుతుంది కదా అని మేము 17 సంవత్సరాల నుంచి 55 ఏళ్ల వరకు మాకు ఒక్క రోజు కూడా మమ్మల్ని గౌరవప్రదమైన జీతం లేదు, గౌరవప్రదమైన హోదా లేదు, గౌరవప్రదమైన వ్యక్తిత్వం లేదు. మాకు ఉద్యోగం బ్యాగ్ వేసుకొని వస్తున్నామా, పోతున్నామా అంతే. పక్క వాళ్ళు చూస్తే ఎంతో ఆఫీసర్ లాగా వస్తున్నాము. మా జీతం మాత్రం 10, 12, 17, 21 అంతే సార్. లక్షల రూపాయల జీతాల్లాగా మేము లక్షల రూపాయలు సంపాదించే జీతాలతో సమానంగా మేము వెట్టి చాకిరికి గురవుతున్నాం సార్. జీతభత్యాలు మాత్రం సమానంగా లేదు. అన్ని రూల్స్ ని తుంగలో దొక్కి మిగతా మన మిత్రులు చెప్పినట్టుగా మళ్ళీ చెప్పనవసరం లేదు సార్. మమ్మల్ని ఏ విధంగానైనా మాదొక గొంతమ్మ కోరిక కాదు, ఏం కాదు, మన గవర్నమెంట్ కు లాభమయ్యే విధంగానే మమ్మల్ని గుర్తించమని చెప్తున్నాం సార్. ఇప్పటికైనా కార్పొరేషన్ చేయకపోతే మాత్రం మేము మా ఫ్యామిలీస్ అంటే మీకు తెలుసు సార్, ఒక్కరికి 4 వేసుకోండి. ఒకరికి 4 వేసుకుంటే మా బలం ఏంటో మేము చెప్పనవసరం లేదు సార్. మా బలాన్నైనా కొంచెం గమనించి మా ఆకలి బాధలు తీర్చడానికే సార్. మేమేదో లగ్జరీ కార్లు కావాలనో, ఏదో మాకు రెస్టారెంట్లలో భోజనం కావాలనో అడగట్లేదు సార్. మేము తినడానికి తిండి సరి అయిన విధంగా, కట్టడానికి బట్ట సరిగా ఉండడానికి, బ్యాగ్లు వేసుకొని ఆఫీస్కి వచ్చేంత జీతమే ఇవ్వమంటున్నాం సార్. మేము ఎక్కువ తక్కువ గొంతమ్మ కోరికలు కోరట్లేదు సార్. ప్లీజ్ మా వాయిస్ మాత్రం మీరు ఏ విధంగానైనా గవర్నమెంట్ కు చేరాలి, మమ్మల్ని చర్చలకు పిలవాలి, మా న్యాయబద్ధమైన కోరికను నెరవేర్చాలి సార్. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్.